అలానే మిస్ఎస్లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత జరిగినటువంటి మహానాడులు వేరు, ఇప్పుడు జరగబోయేటువంటి మహానాడు వేరు. 27, 28, 29 తేదీల్లో కడప నడి బొడ్డులో మహానాడు జరగబోతుంది. గతంలో ఎప్పుడు ఆ ప్రాంతంలో మహానాడు జరగలేదు. కానీ ఈసారి కడపలో జరిగేటువంటి మహానాడు తెలుగుదేశం పార్టీని మరొక లెవెల్కి తీసుకెళ్ళబోతుందని చెప్పి తెలుగుదేశం పార్టీలో ఉండేటువంటి వాళ్ళే భావిస్తూ ఉన్నారు. అంతేకాదు మహానాడు వేదిక మీద నుంచి తీసుకునేటువంటి నిర్ణయాలు కూడా అంతే సంచలనంగా ఉండబోతున్నాయి అనేటువంటి ఒక టాక్ కూడా ఉంది. రాబోయేటువంటి రోజుల్లో కొత్త రక్తాన్ని తెలుగుదేశం పార్టీకి పూర్తి స్థాయిలో ఎక్కించడానికి ప్రయత్నం జరుగుతుంది. అందుకు సంబంధించినటువంటి రూట్ మ్యాప్ కూడా తయారైందని వినిపిస్తుంది. ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు ఏ విధమైనటువంటి ఫార్ములాను అనుసరించారో ఆ ఫార్ములాని ఈ మహానాడు తర్వాత పార్టీలో అనుసరించాలి అనేటువంటి ఒక అభిప్రాయం చాలా బలంగా వినిపిస్తూ ఉంది. కారణం ఏంటంటే 83 నుంచి ఈ పార్టీలో ట్రావెల్ అవుతున్నటువంటి లీడర్లు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ 75+ అయ్యారు చాలా వరకు కూడా. వాళ్ళ వారసులు ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో చాలా మంది కొనసాగుతూ ఉన్నారు. అందుకే ఈ పార్టీ వారసులకు సంబంధించిన పార్టీ కాదు, అలాగే 83 నుంచి ట్రావెల్ అవుతున్నటువంటి సీనియర్స్కి సంబంధించినటువంటి పార్టీ కాదు. ఎవరైతే టాలెంట్గా ఉన్నారో, ఎవరైతే ప్రజాసేవ చేయడానికి ఇంట్రెస్ట్గా ఉన్నారో, ఎవరైతే ప్రజాసేవ చేయడానికి రాజకీయాల్లోకి వస్తున్నారో వాళ్ళకు మాత్రమే స్థానం కల్పిస్తాము అనేటువంటి ఒక అభిప్రాయాన్ని తెలుగుదేశం పార్టీ మీద తీసుకెళ్లేటువంటి ప్రయత్నం ఈ మహానాడు వేదిక మీద నుంచి చేయబోతున్నారు అనేది పార్టీలో అంతర్గతంగా బాగా వినిపిస్తున్నటువంటి మాట. తెలుగుదేశం పార్టీలో హెచ్ఆర్డి విభాగం ఉందండి, బలమైనటువంటి విభాగం అది. అందుకే ప్రతి సంవత్సరం కూడా నాయకత్వాన్ని పెంపొందింపజేయడానికి, నాయకులను తయారు చేయడానికి ట్రైనింగ్ క్లాసులు జరుగుతూ ఉంటాయి. ఆ ట్రైనింగ్ క్లాసుల్లో అద్భుతమైనటువంటి స్పీచెస్ ఇచ్చినటువంటి వాళ్ళు, అద్భుతమైనటువంటి అవగాహనతో మాట్లాడినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళని ఆల్రెడీ ఎంపిక చేస్తున్నారు, వాళ్ళ లిస్టును కూడా తయారు చేస్తూ ఉన్నారు. వాళ్ళకి పార్టీలో కీలకమైన బాధ్యతలు అప్పచెప్పడం ద్వారా ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ ప్రజలకు ఎంత సేవ చేసింది, రాబోయేటువంటి రోజుల్లో తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ని ఏ విధంగా మలచబోతుంది, ఏ విధంగా విజన్ అమలు కాబోతుంది, కార్యాచరణలో ఆ విజన్ ఎలా ఉండబోతుంది, వీటన్నిటిని అరటిపండు ఒలిచిపెట్టినట్టు ప్రజలకి చెప్పేటువంటి టాలెంట్ ఉన్నటువంటి నాయకుల్ని ఎంపిక చేయబోతుంది తెలుగుదేశం పార్టీ అధిష్టానం. అందుకే మొత్తం రీవ్యాంప్ చేయబోతున్నారు, పార్టీని ప్రక్షాళన చేయబోతున్నారు. సీనియర్స్కి ఒక కేవలం బ్యాక్ ఎండ్లో సలహాలు ఇచ్చేటువంటి రోల్ను మాత్రమే అప్పచెప్పి కొత్త రక్తాన్ని ఎక్కించాలి అనేటువంటి ఒక ప్రయత్నం చేస్తారని చెప్పి తెలుగుదేశం పార్టీ యువకుల్లో ఇప్పుడు బాగా వినిపిస్తున్నటువంటి మాట. 83 ఫార్ములాని లోకేష్ గారు అమలు చేస్తారనేది కూడా వినిపిస్తుంది. ఏంటి 83 అంటే, రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాత ఆ రోజు ఎవరో ఇతర పార్టీల నుంచి వచ్చినటువంటి వాళ్ళని తీసుకోలేదు, అలాగే సీనియర్స్ని తీసుకోలేదు. ఆయన విద్యావేత్తల్ని, బాగా చదువుకున్నటువంటి వాళ్ళని, వివిధ రంగాల్లో ప్రజాసేవ చేయాలని చెప్పి ఇంట్రెస్ట్గా ఉన్నటువంటి వాళ్ళని ఎంపిక చేశారు. ఇప్పుడు మనకు కనిపిస్తున్నటువంటి కొంతమందిలో వాళ్ళ ప్రొఫెషన్ అంటే చదువుకున్నటువంటి, ఆ రోజున గ్రాడ్యుయేషన్ చేసినటువంటి వాళ్ళే చాలా తక్కువ ఉండేవాళ్ళు. అలాంటి రోజుల్లోనే గ్రాడ్యుయేషన్ చేసినటువంటి వాళ్ళని ఎంపిక చేసి ఆయన పార్టీ అభ్యర్థులుగా నిలబెట్టి గెలిపించారు. రాజకీయాల్లో ఒక కొత్త వరవడిని తీసుకొచ్చారు. అప్పటి వరకు సాంప్రదాయబద్ధంగా కాంగ్రెస్ పార్టీ వారసత్వంగా ఉండేటువంటి ఫ్యామిలీస్ని కంటిన్యూ చేస్తూ వచ్చింది రాజకీయాల్లో. కానీ రామారావు గారు వచ్చిన తర్వాత మొత్తం సినారియోని మార్చేశారు, చరిత్రను తిరగరాశారు రాజకీయాల్లో. ఇప్పుడు మళ్ళా లోకేష్ గారు అలాంటి ప్రయత్నమే చేయబోతున్నారు అనేది కూడా వినిపిస్తుంది. యాక్చువల్గా లోకేష్ గారు ప్రత్యక్ష రాజకీయాల్లోకి కార్యకర్తల సమన్వయ కమిటీ కన్వీనర్గా ఎంటర్ అయ్యారు. ఆ రోజు నుంచి కార్యకర్తలతోటి ఆయనకి అనుబంధం ఉంది. కార్యకర్తలు ఎవరు ఏంటి, లీడర్షిప్ క్వాలిటీస్ ఎవరికి బాగా ఉన్నాయి, ఏ నియోజకవర్గంలో ఎంతమంది చురుకైనటువంటి
క్యాడర్లు ఉన్నారు, కార్యకర్తలు ఉన్నారు, వాళ్ళు లీడర్లుగా ఎంతమంది ఎమర్జీ కాగలరు, ఎవరు ప్రజాసేవ చురుగ్గా చేయగలరు, ఎవరు ప్రజల్లోకి చొచ్చుకుపోగలరు అనే దాని మీద అవగాహన ఉంది ఆయనకి. అందుకే 83 ఫార్ములాని ఇంప్లిమెంట్ చేసి తెలుగుదేశం పార్టీని మరో లెవెల్కి తీసుకెళ్లాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మంగళగిరిలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత నుంచి మొట్టమొదటిసారిగా 2024లోనే గెలిచింది. అది ఒక చరిత్ర. లోకేష్ గారు ఒక చరిత్రను లిఖించారు మంగళగిరిలో. అలానే తెలుగుదేశం పార్టీ మీద కూడా ఆయన ఒక ప్రత్యేకమైనటువంటి ముద్రను వేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అనేది వినిపిస్తుంది బలంగా. దాంట్లో భాగంగానే ఊహించినటువంటి విధంగా ప్రజాసేవ చేసేటువంటి వాళ్ళని, అంకిత భావంతో ఉండేటువంటి వాళ్ళని, హైలీ ఎడ్యుకేటెడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని రాజకీయాల్లో చురుగ్గా ఉంచేలాగా కీలకమైన నిర్ణయాలు తీసుకోబోతున్నారని కూడా తెలుస్తుంది. ఇప్పటికే తెలుగుదేశం పార్టీలో 75+ ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇంకా కూడా 2024 ఎన్నికల్లో కొంతమందిని పక్కన పెట్టినప్పటికీ కూడా ఇప్పటికీ 50% ఉన్నారు, 50% అవే ఉన్నారు. సో వాళ్ళందరినీ ఈసారికి ఉండకూడదు, వాళ్ళందరూ బదులుగా కొత్త వాళ్ళని ఎంపిక చేసుకోవాలి అనేటువంటి ఒక అభిప్రాయం, అలాంటి ఆలోచన తెలుగుదేశం పార్టీ అధిష్టానంలో ఉన్నట్టు తెలుస్తుంది. ప్రత్యేకించి లోకేష్ మార్క్ చాలా క్లియర్గా పార్టీ మీద కనిపించేలాగా చర్యలు ఉంటాయని కూడా తెలుస్తుంది. దానికి మహానాడు వేదికే అంకురార్పణ కాబోతుంది, అక్కడి నుంచే ఆరంగేట్రం కాబోతుంది అనేది కూడా వినిపిస్తుంది. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు గారు ఉన్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా శ్రీనివాస్ ఉన్నారు. మరి లోకేష్ గారు జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. రాబోయేటువంటి రోజుల్లో జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉండను అనేటువంటి విషయాన్ని కూడా లోకేష్ గారు ఈ మధ్యకాలంలో చెప్పారు. ఎందుకంటే వరుసగా ఒకే పదవిలో ఉండడం కరెక్ట్ కాదు, అది అందరికీ వర్తిస్తుంది, కాబట్టి ఆ పదవి నుంచి నేను వైదొలుగుతున్నానని చెప్పి ఏ క్షణం అయితే చెప్పారో ఆ క్షణం నుంచి నెక్స్ట్ ఏ పదవి లోకేష్ గారు సంస్థాగతంగా తీసుకోబోతున్నారు అనేటువంటి ఒక టాక్ బయలుదేరింది. మరి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్ష బాధ్యతలను ఆయనే చేపట్టేటువంటి అవకాశం ఉంది అని చెప్పి వినిపిస్తూ ఉంది. గౌరవ అధ్యక్షుడిగానే చంద్రబాబు గారు ఉండబోతున్నారు, జాతీయ అధ్యక్షుడిగా లోకేష్ గారికి బాధ్యతలు అప్పచెప్తారు అనేటువంటి ఒక బలమైనటువంటి అభిప్రాయం తెలుగుదేశం పార్టీ అంతర్గత వర్గాల్లో వినిపిస్తుంది. మరొక వర్షన్ కూడా ఉంది. వర్కింగ్ ప్రెసిడెంట్గా లోకేష్ గారిని నియమించి జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు నాయుడు గారు యాజిటీస్గా కొనసాగే అవకాశం ఉందని కూడా వినిపిస్తుంది. కాకపోతే తెలంగాణలో వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ గారు రాజకీయంగా విఫలమయ్యారు, కాబట్టి వర్కింగ్ ప్రెసిడెంట్ కాకుండా డైరెక్ట్గా జాతీయ అధ్యక్ష బాధ్యతలు తీసుకొని గౌరవ అధ్యక్షుడిగా చంద్రబాబు గారిని ఉంచాలి అనేటువంటి అభిప్రాయాన్ని ఇప్పుడు లోకేష్ అనుచరులు లేదంటే లోకేష్కి సంబంధించినటువంటి టీము భావిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అదే జరిగితే కనుక జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపడితే లోకేష్ గారు 83 ఫార్ములాని 100% అమలు చేసేటువంటి అవకాశం ఉంది. ఒక 20% మాత్రమే రిలాక్సేషన్స్ ఉంటాయి అనేది కూడా వినిపిస్తుంది. కాబట్టి కడపలో జరిగేటువంటి మహానాడు ఒక చరిత్రను లిఖించబోతుంది, ఒక చరిత్రను తిరగరాయబోతుంది లోకేష్ గారి రూపంలో అనేది ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో వినిపిస్తుంది. సో అక్కడ మహానాడు నిర్వహించడానికి ఆల్రెడీ భూమి పూజ చేశారు. 27, 28, 29 తారీఖులో మహానాడు పెద్ద ఎత్తున కని విని ఎరుగని రీతిలో నిర్వహించడానికి ఇప్పటి నుంచే తెలుగుదేశం పార్టీ సన్నాహాలు చేస్తుంది. 10 లక్షల మంది ఆ మహానాడు కార్యక్రమానికి హాజరవుతారు, దానికి సంబంధించిన ఏర్పాట్లు చేయాలనేటువంటి దిశగా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధిష్టానం ముందుకు సాగుతుంది. వీటన్నిటికంటే తెలుగుదేశం పార్టీ కొత్త తరహాలో రూపాంతరం చెందబోతుందనేది పార్టీలో బాగా అంతర్గతంగా వినిపిస్తుంది. మరి ఏ విధమైనటువంటి మార్పులు పార్టీలో ఉండే అవకాశం ఉంది సంస్థాగతంగా రాబోయేటువంటి రోజుల్లో అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. అలాగే లోకేష్ గారికి ఎలాంటి పదవి ఇస్తే బాగుంటుంది, అటు వర్కింగ్ ప్రెసిడెంటా లేదంటే డైరెక్ట్గా ప్రెసిడెంటా, నేషనల్ జాతీయ ప్రెసిడెంటా, ఏది ప్రిఫరబుల్ అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.